భారతదేశంలో 1964 ప్రాంతంలో ఆవిర్భవించిన ఈ నక్సలిజం అనేది పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ లోని సరిహద్దు ప్రాంతాలు, బీహార్ లోని కొన్ని సరిహద్దు ప్రాంతాలు, అదే విధంగా దండకారణ్యంలోని ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, శ్రీకాకుళం జిల్లాలలో సామ్యవాదం అంటే ఆర్థికంగా అందరూ సమానంగా ఉండాలి, అందరూ సమానంగా ఉన్నప్పుడు మాత్రమే వెనుకబడిన వర్గాలైన ఆదివాసులు కూడా అన్ని రంగాలలో వాళ్ళకు సమాన వాటా ఉండాలి, అటవీని నమ్ముకొని జీవించే ఆదివాసులకు అన్ని రకాలుగా హక్కులు ఉండాలనే ఈ సిద్ధాంతాలను పాటిస్తూ సామ్యవాదము ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధంగా తుపాకీ కొట్టడం ద్వారా మాత్రమే రాజ్యాధికారాన్ని సాధించడం అనే లక్ష్యంతోనే ఈ నక్సలిజం అనేది భారతదేశంలో పుట్టింది. ఈ నక్సలిజం అనేది ఈ 2026 మార్చి వరకు మనం తుదముట్టించాలని గౌరవ హోంమంత్రి అమిత్ షా గారు పేర్కొనడం జరిగింది. అదే విధంగా నిన్న జరిగిన ఎన్కౌంటర్లలో భారతదేశంలోనే నక్సలైట్లకు ఒక కమాండర్ గా పేరుగండి తన పైన 5 కోట్ల రివార్డు ఉన్న ఇడ్మా గారు, అదే విధంగా ఆజాద్ గారు, అదే విధంగా దేవ్జీ గారు ఎన్కౌంటర్ లో మరణించడం ద్వారా ఈ భారతదేశంలో నక్సలిజం అనేది తుది అంకానికి చేరినట్టే అని మనం తెలుసుకోవచ్చు.